నమస్తే అండి, నేను రజాక్. ఈ మధ్యకాలంలో నన్ను ఎక్కువగా అడుగుతున్న విషయం ఏంటంటే పిఠాపురం వరం గురించి. సో రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఏకి మేక అవబోతున్నాడా, పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ ఆయన ఓటమి కోసం ఈయన భయంకరంగా పనిచేయబోతున్నాడా, పవన్ కళ్యాణ్ గారి ఓటమిని చవిచూడడం కోసం వర్మ ఇంకా ఏదో చేయబోతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు, అసలు అనేక రకాలుగా మాట్లాడడం జరుగుతుంది. సో అక్కడ దాకా నడిచిద్దా? ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడంటే ఇవ్వలేదంట. అసలు చెప్పినాడో లేదో తెలియదు, ఏమన్నారో కూడా తెలియదు. కానీ ఏంటంటే జనసేన పార్టీ ఆపేస్తున్నారు ఒకడంటాడు, లేదు పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారికి మధ్య విభేదాలు ఇచ్చిపోతున్నాయి, తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. అందుకోసం అని చెప్పేసి వర్మ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు డామినెంట్ పుష్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకటైతే చెప్తా, గుర్తుపెట్టుకోండి, వచ్చే ఎన్నికలు కాదు కదా, ఒక్క 10, 15, 20 సంవత్సరాల వరకు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో కదిలించేవాళ్ళు లేరన్నమాట. వర్మ గారి విషయానికి వస్తా. వర్మ గారికి అన్యాయం జరిగిందంటే ఇప్పుడు ఒక పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడంటే తప్పనిసరిగా అతను పదవి కోసమే నిత్యం చూస్తాడు. రాజకీయ నాయకుడు కార్యకర్త ఏమి ఇచ్చినా ఇకపోయినట్ట చూస్తా ఊరుకొని సపోర్ట్ చేయడానికి. నాయకుడు అలా ఉండదు, నచ్చితా పార్టీలో ఉంటాడు, లేకపోతే జంప్ అయిపోతాడు. ఎక్కడ దాకా ఎందుకు, ఆయన పెండెం దొరబాబు గారు వైసీపీ పార్టీలో మొన్నటిదాకా ఉన్నాడు కదా, టికెట్ ఇవ్వలేదు, ఆయనగానే ఉన్నాడు. జనసేన పార్టీలో జంప్ అయినాడు. రేపమ్మప్ప వంగగీత గారు ఉన్నా వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఎందుకంటే సిచ్యువేషన్ అలా ఉంటుంది అన్నమాట రాజకీయ నాయకులది. అయితే ఇప్పుడు వర్మ గారు నెక్స్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి ఏకి మేక్ అవుతారంటే, సో నాకున్న పరిజ్ఞానం ప్రకారం చూసుకుంటే కనుక నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక ఈ పిఠాపురం నియోజకవర్గం ఉందో ఇదేది వచ్చేసి 2 ముక్కలు అవడానికి అవకాశం ఉంది. సో ఒక ముక్కలో వచ్చేసి వర్మ నిలబడితే ఇంకో ముక్కలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు అన్నమాట. కాబట్టి భయపడాల్సిన పని అయితే లేదు, ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. ఒకవేళ పునర్విభజన జరగలేదు, నిలబడ్డాడు, అయినా కానీ ఈసారి గెలిచేదంత అవకాశం అయితే లేదు వర్మ గారికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం నియోజకవర్గాన్ని బిల్డ్ చేస్తున్నాడు. ఈ రేపు జరగబోయేటటువంటి ఏదైతే ఆవిర్భావ సభ ఉందో దాన్ని ఎంత స్ట్రాంగ్గా చేయబోతున్నారంటే మీ ఊహకి వదిలేసి అనే రేంజ్లో అది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు తను ఏం చేస్తున్నాడో చెప్పాలనుకుంటున్నాడు ఆ నియోజకవర్గంలో. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పులివెందుల కంచుకోటగా ఉందో, చంద్రబాబు నాయుడు గారికి మన కుప్పం ఎలా కంచుకోటగా ఉందో, నారా లోకేష్ గారికి రేపు మాప అది మంగళగిరి చేసుకుంటున్నాడు కదా. సో అదేవిధంగా బాలయ్య బాబు గారికి ఇంకోటి ఏదో ఉంది కదా హిందూపురం. సో అది ఎలా కంచుకోటగా ఉందో ఆ మాదిరి పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి ఈ పిఠాపురం అనేది కంచుకోట అవబోతుంది. కాబట్టి నేను చివరికి చెప్పేది ఏంటంటే వర్మ వచ్చేసాడు, ఏదో వేస్తాడు, ఎన్ని పోటీ ఆ పోటీ పోటీ ఏ పోటీలు నడవట్లేదు. బట్ వర్మ గారు ఆశిస్తున్నమాట వాస్తవం, ఎమ్మెల్సీ టికెట్ వరకు ఆశిస్తున్నమాట వాస్తవం. కానీ అది ఇవ్వాలా ఇవ్వద్దు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆయన పార్టీలో ఉండేటటువంటి అంశం, అంతే తప్ప జనసేన పార్టీ అంశం కాదు. ఇదే పిఠాపురం వర్మ గారు జనసేన పార్టీలో ఉండుంటే పనులే మనోళ్ళు కదా అని చెప్పేసి ఏదో ఒకటి సర్దేవాళ్ళు. బట్ చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి సంబంధం చూసుకుంటే కనుక చాలామంది ఉన్నారు నాయకులు. మన 3-4 ఎమ్మెల్సీలు కేటాయించినట్టున్నారు. వాళ్ళైతే ఆ లిస్టు పేరు లేదు. మీరు చూడండి, అదే టీడీపీ పార్టీ నుంచి వర్ల రామయ్య గారు ఎప్పటి నుంచి ఉన్నారు, అదేవిధంగా మన దేవినేని ఉమ గారు, సో ఆయన బుద్ధ వెంకన్న గారు, ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ దాటి వర్మ గారు రావాలంటే అర్థం చేసుకునే పరిస్థితి ఏందనేది. మొత్తానికి నెక్స్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి ఏకమేక అవుతాడంటే అక్కడ అంత నడిచేది అయితే ఏముండదు. ఒకవేళ ఏకమేకైనా పోయేది కూడా ఏముండదు.